దేవుని మహిమ నీ ద్వారానే వస్తుంది అని దేవునికి తెలుసు కాబట్టి ఆ ప్లేస్లో నిన్ను తప్ప వేరే వాళ్ళని పెట్టకుండా నిన్నే తీసుకొచ్చి అక్కడ పెట్టాడంటే నీ మీద దేవునికి ఉద్దేశం ఉంది. అది నువ్వు దేవుని గణపరుస్తావని, సదవకాశాన్ని రెండు చేతులారా హత్తుకుంటావని తెలిసే తీసుకొచ్చి నిన్ను ఆ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్లో దేవుడు పెట్టాడు. నీ ఆశీర్వాదం అనేది ఏదో లక్లోనో, ఛాన్స్లోనో, ఫ్లూక్లోనో జరిగింది కాదు. నీ ఆశీర్వాదం, నీ అభివృద్ధి, నీ చేతిలో జీతము దేవుడు పెట్టి, నీ ఆస్తిని దేవుడు నీ చేతికి ఇచ్చి, తినే మెతుకులు నోటికి వచ్చేటట్టు చేసి, సమృద్ధిగా దీవించి, 5 రొట్టె 2 చేపలు 5,000 మందికి పంచి 12 గంపలు మిగిలినట్టుగా ఆశీర్వదించింది. ద రిసోర్సెస్ గాడ్ గేవ్ యూ ఈజ్ నాట్ బై లక్. ద రిసోర్సెస్ గాడ్ గేవ్ యూ ఈజ్ ద ప్రొవిడెన్స్ ఆఫ్ గాడ్ అండ్ హీ గేవ్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు ఇచ్చాడు. నేమి అంటున్నాడు, దేవుడు నన్ను తీసుకొచ్చి పెట్టింది రాజు దగ్గర గిన్నె అందించేవాడు, అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో పెట్టాడు. ఒకవేళ నేను పోయి కానీ యూదుల బాధ, ఇశ్రాయేల్ బాధ, దేవుని మందిరం బాధ అని చెప్తే, ఒకవేళ నా ఉద్యోగం పీకేస్తాడేమో, ఒకవేళ ఆయన కోపం వస్తే నా ఉద్యోగం పోవడమే కాదు నన్ను చంపేస్తాడేమో, దేశద్రోహి చట్టం కింద నన్ను అరెస్ట్ చేస్తాడేమో. ఈవెన్ దెన్ ఐ విల్ రిస్క్ మై సెల్ఫ్. ఎస్తేర్ అంటది, నేను పోయి చెప్తే, దేవుని భారం గురించి నేను మాట్లాడితే, ఇశ్రాయేల్ ప్రజల రక్షణ కొరకే నేను వచ్చానని నాకు తెలుసు, కానీ ఇది పోయి నేను చెప్తే ఒకవేళ రాజు కానీ నా మీద కోపం చూపిస్తే నా తల ఏం చేస్తాడు? చంపేస్తాడు, చితకదొక్కుతాడు, కట్ చేస్తాడు. అయినా సరే ప్రభువా, ఈ అవకాశం కొరకే నేను వచ్చానేమో. ఐ విల్ టేక్ ఎ ఛాన్స్. యు ఆర్ వేర్ యు ఆర్. లెట్ మీ రిమైండ్ దిస్ లైన్స్. యు ఆర్ వేర్ యు ఆర్ బికాస్ యు ఆర్ ప్లాన్డ్ టు ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు ఎక్కడ దేవుడు పెట్టాడో ఆ ప్రాంతంలో ఎందుకు పెట్టాడు అంటే, దేవుని మహిమ నీ ద్వారానే వస్తుంది అని దేవునికి తెలుసు కాబట్టి ఆ ప్లేస్లో నిన్ను తప్ప వేరే వాళ్ళని పెట్టకుండా నిన్నే తీసుకొచ్చి అక్కడ పెట్టాడంటే నీ మీద దేవునికి ఉద్దేశం ఉంది. అది నువ్వు దేవుని గణపరుస్తావని, సదవకాశాన్ని రెండు చేతులారా హత్తుకుంటావని తెలిసే తీసుకొచ్చి నిన్ను ఆ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్లో దేవుడు పెట్టాడు. మూడోది, అంతగా దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు నెహెమ్యాని. అంతగా 20 సంవత్సరాల ఆశీర్వాదం ఇచ్చాడు. యువర్ ప్రాస్పరిటీ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. లెట్ మీ రిమైండ్ దిస్ లైన్స్. యువర్ ప్రాస్పరిటీ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. నీ ఆశీర్వాదం అనేది ఏదో లక్లోనో, ఛాన్స్లోనో, ఫ్లూక్లోనో జరిగింది కాదు. నీ ఆశీర్వాదం, నీ అభివృద్ధి, నీ చేతిలో జీతము దేవుడు పెట్టి, నీ ఆస్తిని దేవుడు నీ చేతికి ఇచ్చి, తినే మెతుకులు నోటికి వచ్చేటట్టు చేసి, సమృద్ధిగా దీవించి, 5 రొట్టె 2 చేపలు 5,000 మందికి పంచి 12 గంపలు మిగిలినట్టుగా ఆశీర్వదించింది. ద రిసోర్సెస్ గాడ్ గేవ్ యూ ఈజ్ నాట్ బై లక్. The resources God gave you is the providence of God and he gave it for his glory. ఆయన మహిమ కొరకు ఇచ్చాడు. జ్ఞానులు తూర్పు దేశంలో ఉన్నారు. ఆ జ్ఞానుజులు తూర్పు దేశపు రాజులుగా ఉన్నారు. వారికి దేవుడు రిసోర్సెస్ ఇచ్చాడు. బంగారు, వెండి, సాంబ్రాన్లు ఇవన్నీ కూడా వారికి వనరులుగా ఇస్తే వారు ఎందుకొరకు ఇచ్చారు అంటే, అయ్యా ఇవి నాకు ఇచ్చింది ఎందుకొరకు అంటే, అక్కడ దేవుని ఆరాధించడానికి మేము వెళ్ళినప్పుడు సంఘం అభిషేకించబడాలి అంటే, అభిషక్తుడు ఈ లోకానికి పరిచయం కావాలంటే, క్రీస్తు అనగా అభిషక్తుడు పరిచయం కావాలంటే ఈ నా వనరులు దేవునికి వాడబడతాయంటే, కడు పేద కుటుంబమైన ఆ యొక్క మరియ గర్భంలో జన్మించిన యేసు ప్రభు వారికి ఖర్చులు ఎలా వెళ్ళాయి? యు నో హౌ ఎక్స్పెండిచర్ మెట్. ఖర్చులు ఎలా వచ్చాయో తెలుసా అండి? చరిత్ర చెప్తుంది, కన్య మరియ కడు పేదరాలు, వడ్రంగివాడైన యోసేపు కడు పేదవాడు. యేసు ప్రభు ఖర్చులు ఐగుప్తు దేశానికి పోయి తీసుకొని వచ్చి ఈ ఖర్చులన్నీ చూసుకోవడానికి ఎవ్రీడే రిసోర్స్ వాజ్ మెట్ బై ద సాక్రిఫైసెస్ ఆఫ్ వైస్ మెన్. జ్ఞానులు సమర్పించుకున్నారు. వారిచ్చిన వెండి, బంగారు, సాంబ్రాణి, వాటితో యేసు ప్రభు పరిచయం జరిగింది. యేసుప్రభు బ్రతికాడంటే, యేసుప్రభుకు నేను అనుకోవడం, బహుశా ఐ కెన్ ఇమాజిన్ లైక్ దిస్, యేసుప్రభుకు పాలు ఎలా ఇచ్చారండి? యేసుప్రభు భోజనం ఎలా పెట్టారండి? యేసుప్రభు ఉండడానికి కొరకు ఎలా ఇల్లు సిద్ధపరిచారండి? అంటే డబ్బు లేవు ప్రభు అంటే, ప్రభు అన్నాడు, నేను ప్రేరేపించాను కదా, జ్ఞానుల్ని పెట్టిందే అక్కడ, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? నీకేం చేస్తారు? సమర్పిస్తారా? చూడంటే చూస్తే బంగారు కనిపిస్తూ ఉంది. ఆ గిఫ్ట్ తీసుకున్నారు. ఏం చేశారండి? యేసుప్రభు బాల్యం అంతా కూడా జరిగిపోయింది. యువర్ ప్రాస్పరిటీ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. యువర్ పొజిషన్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. ఫోర్త్లీ, యువర్ పవర్ ఈజ్ నాట్ యాక్సిడెంట్. దేవుని చేతిలో ప్రభావం పెట్టాడు, పవర్ ఇచ్చాడు. మీరు వచ్చి నాకేం పవర్ ఇచ్చాడు? నేను మనందరికీ చాలా పెద్ద పవర్ ఏంటంటే సోషల్ మీడియా. పవర్ ఉందా లేదా అండి? వేసి ఒక్కసారి అలా కొట్టినామంటే 100 మందికి పంపించే సత్తా ఉంది నీకు, ఉందా లేదా అండి? లార్డ్ గేవ్ యూ సమ్ ఇయర్స్. కొందరి చెవులు నువ్వు చెప్పేది వింటాయి, కొందరి కళ్ళు నువ్వు పెట్టేది చూస్తాయి. ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాడు దేవుడు నీకు. మొన్న ఒక సహోదరు అంటా ఉన్నాడు, అన్న ఏదన్నా షేర్ చేయాలంటే నేను షేర్ చేస్తానన్నా, నా ఫోన్లో 3,000 మంది కాంటాక్ట్స్ ఉన్నాయన్నాను.
ఏంటండి 3,000. నేను 3,000 మంది కాంటాక్ట్స్ ఉంటే నువ్వు అప్డేట్ చేస్తే ఎంతమంది చూస్తారన్న? అన్న నేను అప్డేట్ చేస్తే కనీసం తక్కువ ఉంటే 1,200 మంది చూస్తారన్న. ఎంతమంది చూస్తారంటండి? 1,200. వాట్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్! గ్రేట్. ఇన్ఫ్లుయెన్స్ ఉండడం పాయింట్ కాదు, దాన్ని ఎవరి కొరకు వాడాలనుకుంటున్నాడు? పరిచర్య, దేవుని పరిచర్య, అభిషేకించబడిన పరిచర్య అందరికి రీచ్ అవ్వాలని ఇష్టపడి ముందుకు వచ్చాడు. ఒక మాట చెప్తాను, యువర్ గ్రేటెస్ట్ ప్లేస్మెంట్ ఈజ్ ద గ్రేటెస్ట్ పొటెన్షియల్ ఫర్ గాడ్స్ గ్లోరీ. నెహెమ్యాని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు? రాజు సూషేను కోటలో పక్కన పెట్టాడు. దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ వాల్యూమ్స్, దట్ ఇట్ సెల్ఫ్ ఇంపాక్ట్స్. ఎస్తర్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? సూషేను కోటలో పెట్టాడు. ఆ ఒక్క ప్లేస్మెంట్, ఆవిడ ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు 127 సంస్థలను వారందరినీ ఏం చేశాడు? వాళ్ళందరినీ ఏం చేశాడండి? కాపాడేశాడు కదా. అదే కానీ కాపాడకపోయి ఉంటే రక్షకుడు ఈరోజు మన లోకానికి పరిచయం అయ్యేది కాదు కదా. వినొచ్చు, లేదండి గొప్ప గొప్ప ప్లేస్మెంట్స్ ఉన్నారు. పేద ఒక ఇశ్రాయేలు చిన్నది ఏంటండి ఆమె, అమ్మ నాన్న లేరు, అనాథ, చివరికి ఒక పని మనిషి, తీసుకెళ్ళి నయమాన్ ఇంట్లో ఉద్యోగం దొరికింది. మాటినండి, సీ ద ప్లేస్మెంట్ గాడ్ కెప్ట్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఉత్తగా తీసుకెళ్ళి పెట్టాడు దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు అక్కడ దేవుడు ఉద్దేశంతో తీసుకెళ్ళాడు. రాసి పెట్టుకో. ఆమె నోరు తెరిచింది, బాధ అనిపించింది. నయమాను అయ్యా అమ్మతో చెప్పింది. డైరెక్ట్గా అయ్యాకి చెప్పేంత కూడా దమ్ము లేదు ఆమెకి. ఎవరికి చెప్పింది? అమ్మకు పిలిచి, అమ్మా అంటే ఏనా ఆయన చెప్పాను, బాధ అనిపిస్తుంది అయ్యని చూస్తాను. ఏం బాధ అవుతుందన్నా అంటే, కుష్ఠం కదా అంటే, మరి ఏం చేస్తాం, మందు లేదు వైద్యం లేదంటే, ఓ మాట చెప్పాలా, ఏమనుకో కదమ్మా. చెప్పం, ఈ సమస్యను పరిష్కరించి ఒక అభిషేక్తుడు ఉన్నాడు అని. ఎక్కడున్నాడు చెప్పు. మా దేశంలో ఉన్నాడు. నిజంగా ఉన్నాడు. నిజంగా ఉన్నాడు. ఆ అభిషేక్తుని దగ్గరికి వెళ్తామా, ఖచ్చితంగా ఏమవుతాడు? మంచిగా అయిపోతాడు. ఫస్టే చెప్పంగానే ఆమె వెంటనే వెళ్ళి భర్త అనేది, అండి అన్నీ ట్రై చేశారు కదా, ఇది ఒక్కటి ట్రై చేయండి. ఎ స్మాల్ మెయిడ్, ఒక పని మనిషి, ఒక చిన్న బిడ్డ, కంప్లీట్ ఆర్మీ ఆఫీసర్ని, కమాండర్ ఇన్ చీఫ్ని డైరెక్ట్గా అభిషేక్తుని దగ్గరికి ఏం చేస్తుందండి? అడుగులు వేసేటట్టు కారణమైంది. ఎలీషా బహుశా జీవితంలో వెళ్ళి ఆ యొక్క నేవల్ ఆఫీసరో లేకపోతే ఆర్మీ ఆఫీసర్ దగ్గర పోయేవాడు కాదు. ఆర్మీ ఆఫీసర్ అడుగులు వేసుకుంటూ రావడానికి కారణం ఎవరండి? చిన్న పాప. దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ హీ హ్యాడ్. ఆయన రక్షణ పొందడమే కాదు, స్వస్థత పొందడం కాదు, దేశం ఏమైందండి? సాక్ష్యంగా మార్చిపోయింది. ఒక్క పాపాత్మలు సమరయ స్త్రీ, యోహాను సువార్త 4:29 ఏమని చూడండి, 4:29 చూడండి. ఒక్క చిన్న మాట, 4:29, జాన్ 4:29, యోహాను సువార్త 4:29 వచ్చానింది. మీరు వచ్చి ఏమన్నదండి? ఏం చెప్పింది? ఒక సువార్త చెప్పిందా లేకపోతే పెద్ద బైబిల్ స్టడీ చేసిన? మనం బైబిల్ స్టడీ ఇవ్వమంటే బాగా ఇస్తాం, అవతలోడు వినకపోయినా ఆపరా బాబు అని పట్టుకోవాలి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. నేను ఏమేం చేశానో ఎవ్వరు తెలియదు, కానీ ఆయన మొత్తం చెప్పేశాడు. నేను మనసులో ఆలోచనలు ఏం ఆలోచిస్తే ఆయన చెప్పేశాడు. అయ్యా అదే అభిషేకం అంటే. ఒక్కసారి చూడని వచ్చి ఆయన చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో పోయి మాట చెప్పిందండి. ఊరు రివైవల్ అండి. ఊరు రివైవల్, జ్వాలలు రగులుకొని యేసుప్రభు వదిలిపోలేక స్పెషల్ మీటింగ్స్ పెట్టాల్సి వచ్చింది, బైబిల్ స్టడీస్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మొత్తం ఊరు మారిపోయిందంటండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ అండ్ ద ప్లేస్ అండ్ ద పొజిషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ గాడ్ గేవ్ యూ. యూ నెవర్ నో, యుల్ మేక్ హిస్టరీ. యూ విల్ మేక్ హిస్టరీ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నీ చిన్న పరిచయం ఎవరిని ఇలా మార్చేస్తుందో తెలియదు. ఒక సహోదరుడు, మా లైఫ్ టైం మెంబరే, ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్తే ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చారు, 10 మంది దాకా వచ్చారు. వాళ్ళు అన్నారు, అన్న ఈరోజు మేము మా కుటుంబాల రక్షణ పొంది సమృద్ధిగా దేవుని ఆహారం లైఫ్ టైంలో అనుభవిస్తున్నామంటే కారణం ఎవరో తెలుసా అన్న ఒక బ్రదర్ని, పక్కన బ్రదర్ని చూపిస్తూ ఉంటే పక్కన వాళ్ళు అంటున్నారు, అన్న నన్ను తీసుకొచ్చింది ఈ బ్రదర్, నన్ను తీసుకొచ్చి ఎంతమందిని తెచ్చావు నువ్వు అంటే, ఆడ సాక్ష్యం 50 మందిని పరిచయం చేశాడండి. ఎంతమందిని అండి? 50 మందిని. ఒక్కడు. దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్. ఎంతమందిని తెచ్చావు దేవుని మందిరానికి? నేను వచ్చాడే చాలా ఎక్కువ బ్రదర్. మరి అంత ఎక్స్పెక్టేషన్లు పెద్ద భారీగా పెట్టుకోవద్దంటే, యువర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ యువర్ పొజిషన్ ఈజ్ నాట్ గివెన్
వితౌట్ ఎనీ పర్పస్. గాడ్ హ్యాస్ అ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ. దయచేసి తూలనాడుతా. అది రొటీన్ డే, యథావిధిగా జరిగే దినం. హనని వచ్చి కలుసుకుంటాడని తెలియదు. ఇది కూడా ఒక న్యాచురల్ రెగ్యులర్ డేనే అనుకున్నాడు. కానీ ఆ రోజు నెహెమ్యా చరిత్రే కాదు, దేవుని సంఘము చరిత్రే కాదు, కోట్లాది మంది చరిత్ర ఆ ఒక్క రోజు ఎన్కౌంటర్ టర్నింగ్ పాయింట్గా మారుతుందని హననీకి తెలియదు, నెహెమ్యాకి తెలియదు. సీ, లార్జ్ డోర్స్ హ్యాంగ్ ఆన్ స్మాల్ హింజెస్. పెద్ద డోర్లకు ఏముంటుంది? హింజ్ చిన్నగా ఉంటుంది, మొత్తం డోర్ తిరిగిపోతుంది. నీ చరిత్ర టర్నింగ్ పాయింట్కి ఒక్క చిన్న ఎన్కౌంటర్ చాలు. మోషే ఆ రోజు అనుకున్నాడు, ఇది అవిధిగా గొర్రెలు తీసుకెళ్తున్నాను అనుకుని 80 సంవత్సరాలు, ఇప్పుడు మారింది, ఇప్పుడేం మారుతుందని వెళ్ళాడు. ఆ రోజు జీవితం ఏమైంది? మారిపోయింది. దావీదు యథావిధి గొర్రెలు తీసుకొని గొర్రెలు కాసుకొని బయటికి వెళ్ళాడు. ఇది కూడా నార్మల్ డే అనుకున్నాడు. ఆ రోజు వార్త వచ్చింది, సమయంలో వచ్చాడయ్యా ఇంటికి రమ్మంటున్నాడంటే, నన్న అంటే నిన్నే అని వచ్చాడు. అభిషేక తైలం పడింది, పట్టాభిషేకం, రాజుగా ఏమైందండి? అభిషేకించబడు. జస్ట్ ఆ రోజు పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్లు వలలు తయారు చేసుకుంటూ సరి చేసుకుని రాత్రంతా ఏం దొరకలని చెప్పి సున్నా అనుకొని బాధపడతా ఉన్నారు. ఆ రోజు ప్రభుని కలుసుకున్నారు. వారి చరిత్ర ఏమైందండి? మారిపోయింది. నెవర్ నో యువర్ కామన్ ప్లేస్ ఇంటరాక్షన్, యువర్ సోషల్ మీడియా ఇంటరాక్షన్, యువర్ వెపన్ దట్ గాడ్ కెప్ట్ యూ, యువర్ ప్లేస్ దట్ గాడ్ కెప్ట్ యూ, పొజిషన్ దట్ గాడ్ కెప్ట్, రిసోర్సెస్ దట్ గాడ్ కెప్ట్ యూ. ఎక్కడెక్కడ దేవుడు ఎలా వాడుకొని చరిత్ర మారుస్తాడో తెలీదు. అట్టి బలమైన కార్యము దేవుడు మనందరి ద్వారా నెరవేర్చి స్థిరపరచును గాక.